విజయవాడ న్యూ రాజరాజేశ్వరపేటలో మంత్రి నారాయణ పర్యటించారు. స్థానిక పాఠశాలలో ఏర్పాటు చేసిన డయేరియా మెడికల్ క్యాంప్, కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. డయేరియాకు మూలం ఎక్కడనే దానిపై దృష్టి పెట్టామని మంత్రి నారాయణ తెలిపారు. రిపోర్టుల ఆధారంగా చికిత్స చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. డయేరియా తాగునీటి వల్ల వచ్చిందా, ఫుడ్ పాయిజన్ అయిందా అనేది స్పష్టత రావాలన్నారు. ఇప్పటికే 15,000 వాటర్ క్యాన్ల ద్వారా మంచినీరు సరఫరా చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు డయేరియా వల్ల ఎలాంటి మరణాలు సంభవించలేదని, అవాస్తవాలను నమ్మవద్దని మంత్రి నారాయణ అన్నారు. ఏదైతే ఇప్పుడు విజయవాడలో ఈ డయారియా కేసులు వస్తున్నాయో దానికి సంబంధించి అటు హెల్త్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్ అన్ని రకాల కేర్ తీసుకుంటున్నారు. హెల్త్ డిపార్ట్మెంట్ అయితే ఇప్పటికప్పుడు యాక్చువల్గా వచ్చిన ప్రతి కేసుని ఇమీడియట్గా టేకప్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన ఫ్లూయిడ్స్ అవన్నీ ఇస్తూ ట్రీట్ చేస్తున్నారు. ఇంతవరకు ఎవరు కూడా ఒక డెత్ కానీ అటువంటి ఏమీ జరగలేదు. అట్లాంటి ప్రకారం నమ్మద్దు. అయితే మేము రూట్ కాజ్, అసలు దీనికి కారణం ఏంది, దేనివల్ల వచ్చింది అంటే ఫుడ్ పాయిజనా లేదంటే వాటర్ వల్ల, వాటర్ పొల్యూషన్ అనే దాని మీద డీప్ స్టడీ చేస్తున్నాం. ఆల్రెడీ శాంపిల్స్ అటు హైదరాబాద్ కూడా పంపించాము. వస్తాయి వాళ్ళు ఈవినింగ్ కానీ రేపు కానీ అవి వస్తాయి. అవి వచ్చిన తర్వాత రూట్ కాజ్ని క్లియర్గా తెలుస్తుంది. తెలిసిన తర్వాత దాన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రికాషన్గా ఈ ఏరియాకి డ్రింకింగ్ వాటర్ ఆపేసాము. వాళ్ళందరూ కూడా దాదాపు 15,000 క్యాన్స్ యాక్చువల్గా మున్సిపల్ శాఖ వాళ్ళు ఇంటింటికి పంపించారు. ఆ వాటర్ కాసుకొని తాగమని